నమస్తే వెల్కమ్ టు రేస్ గుర్రాలు. ఇక తెలంగాణలో ఆల్మోస్ట్ ఎన్నికల ప్రచారం కూడా ముగియడానికి వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే ఇటు బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. అభ్యర్థులు కూడా రేస్ గుర్రాలు లెక్క పరిగెడుతున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో ఎవరెవరు రేస్లో ఉన్నారు, అయితే ఎవరు ముందంజలో ఉన్నారు, ఏ పార్టీ నేతలు రేస్లో ముందుగా ఉన్నారనేది మాత్రం చూద్దాం. మొదటిగా ఫస్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే దేవరకొండ, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరు పోటీ పడుతున్నారో చూసుకుందాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చూసినట్టుగానైతే రమావత్ రవీంద్ర కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి బాలు నాయక్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కేతావత్ లాలు నాయక్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ముగ్గురు మధ్య ఎవరెవరికి పోటీ ప్రధానంగా నడుస్తుంది, అక్కడ ప్రజల నాడి ఎలా ఉందో మనం శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంలో ఇటు మనకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అలాగే బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీళ్ళలో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు రేస్లో ముందుగా ఉన్నారు, అలాగే ప్రజల్లో ఎవరి మీద పూర్తి సానుకూల భావన ఉంది, ప్రజల నాడి ఎలా ఉంది? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో చూసినటువంటి దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంగా ఉన్నటువంటి పరిస్థితి. దేవరకొండలోని గతంలో కమ్యూనిస్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గంలోని ఒక కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపొందింది. అంతకుముందు సంబంధించినటువంటి టీడీపీతో పొత్తులతో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ పలుమార్లు గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిపిఐ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి తను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం గెలవడం కూడా జరిగింది. తనకు ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ కూడా తను కొంత స్వల్ప మెజారిటీ తోటి ఇతను ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గిరిజన ప్రాంతాలను చూసుకున్నట్లయితే మొదటి నుంచి కమ్యూనిస్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు గెలిచడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 దఫాలు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. తదనంతరం ఇక్కడ జరిగిన పరిణామాల వల్ల తెలంగాణకు సంబంధించినటువంటి వాదనని అక్కడ ఉన్నటువంటి పార్టీలు మారినటువంటి వ్యక్తులు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కొన్ని పొత్తులో భాగంగా ఒకసారి గెలిచినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారు, తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాలు నాయక్, వాళ్ళు ఇద్దరు వేరువేరుగా ఉండి బాలుని నాయక్ ఓడిపోయిన క్రమంలో కూడా ఇతను గెలిచి తన యొక్క పార్టీని మారి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు బరిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రవీంద్ర కుమార్ నాయక్ గారు ఆ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ చూసుకున్నట్లయితే కమ్యూనిస్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇతనే అభ్యర్థిగా ఉన్నాడు. గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కొంత 3 దఫాల ఈసారి తెలిస్తే 3 దఫా అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా పార్టీ మీద వ్యతిరేకతతో కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని కూడా చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో గతంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ కూడా ప్రజల మధ్యలో ఉంటూ తమకు ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన క్యాడర్ కాపాడుకొని అక్కడ పూర్తి స్థాయిలో ఉన్న పార్టీకి అనుగుణంగా పనిచేసే వ్యక్తులతోటి పూర్తిగా కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోవడం కూడా జరిగింది. అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇక్కడ సీనియర్ నాయకులు జానారెడ్డి అయితేనేమి, ఉత్తమ్ కుమార్ అయితేనేమి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి నాయకులతో ఇప్పటికే సమన్వయ కమిటీలు వేశారు. పూర్తిగా ఆ నియోజకవర్గంలోని కమ్యూనిస్టు ప్రాంతాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టు సాధించాలని గతంలో చేసిన మాదిరిగానే ఇప్పుడు పూర్తిగా అన్ని అవగాహనతో చేస్తున్న పరిస్థితి. అయితే నాగార్జున సాగర్ లో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి నోముల భగత్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే జేవిరెడ్డి, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కంకనాల నివేదిత ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో గనక ఇటు కాంగ్రెస్ ముందంజలో వెళ్తున్నట్టుగా దాదాపుగా మనకు తెలుస్తుంది. ఒక పక్కన చూస్తున్నట్టయితే కనుక ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలే కానీ హామీలే కానీ ప్రధానంగా ప్రజల్లో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉందో మనం ఒకసారి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ మీద ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఏ 2 పార్టీల మధ్య ఎక్కువగా ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి పోటీ నెలకొంది, అలాగే ఎవరు రేస్ లో ముందున్నారు శ్రీనివాస్?
రాష్ట్రంలో కనుక చూస్తున్నట్టయితే ఇటు ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. అయితే కాంగ్రెస్ ఏదైతే ప్రకటించిన 6 గ్యారెంటీలే కానీ ఆ తర్వాత అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని హామీలే కానీ లేకపోతే మేనిఫెస్టో వచ్చిన తర్వాత కొంతమేర ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ బలంగా ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్ చెప్పండి, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరొచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఏ పార్టీకి ఎక్కువగా సానుకూలత ఉంది అక్కడ? వెల్కమ్ బ్యాక్. నల్గొండ నియోజకవర్గం గురించి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ అభ్యర్థులు పోటీ పడుతున్న అభ్యర్థులు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక నాగార్జున సాగర్, నోముల భగత్, అలాగే జైవీర్ రెడ్డి, అలాగే కంకనాల నివేదిత ప్రధానంగా పోటీ పడడం జరుగుతుంది. గతంలో ఉన్న అభ్యర్థినే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరొకసారి ఎమ్మెల్యే అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే మనం శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, మనం చూసుకున్నట్టయితే నోముల భగత్ అక్కడ ఏ మేరకు అభివృద్ధి చేశారో నాగార్జున సాగర్ లో, అలాగే ఈసారి బీఆర్ఎస్ కే మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉందంటారా, లేదా ఈసారి ఏ పార్టీకి ఎంత మేర ఛాన్స్లు ఉన్నాయి? చెప్పండి శ్రీనివాస్. ఓవరాల్ గా నాగార్జున సాగర్ నియోజకవర్గం చూసినట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు గెలిచిందని చెప్పవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నరసింహయ్య గారు ఒక గెలిచిన దఫాలనే అతను కొంచెం అనారోగ్యంతో ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే ఉన్నారో తన కుమారుడు భగత్ గెలవడం జరిగింది ఉప ఎన్నికల్లో. ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోని పూర్తిగా గిరిజన సంబంధించినటువంటి ఓటర్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి పలు మండలాలలోని కొంత అభివృద్ధి కుట్టుబడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 3 దఫాలుగా గెలవడం జరిగింది. అక్కడ ప్రాధాన్యత ఇచ్చినటువంటి మంత్రిగా కూడా జానారెడ్డి గారు పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలో కొంత ప్రాజెక్టు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నుంచి అయితేనేమి అక్కడ ఉన్నటువంటి తాగునీరు ప్రాజెక్టు ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులని పూర్తి స్థాయిలో అక్కడ ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి విషయాలలో ఇది చేసుకోవడం జరిగింది. పూర్తిగా అక్కడ నియోజకవర్గానికి సంబంధించినట్టు చూసినట్లయితే ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ వైపు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈసారి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జానారెడ్డి కుమారుడు బరిలో ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలాలను చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు చేశాయి. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే కొంత బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నా కూడా జానారెడ్డి సీనియర్ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యువకులకు ప్రధానంగా సీట్లు ఇచ్చారు. ఇందులో జానారెడ్డి కుమారుడు కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితికి సీట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి జానారెడ్డి తన వారసత్వాన్ని పెంపొందించడం కొరకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా యువకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రాజెక్టుల ఆధునీకరణ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏదైతే టూరిజం డెవలప్మెంట్ సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. బౌద్ధవాళ్ళకి సంబంధించినటువంటి ఒక టూరిజం ప్యాకేజీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయాలలో కొంత అభివృద్ధి చేసినా కూడా ఇంకా కొంత నత్తనడతనం ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మెజారిటీ చూస్తున్నట్టు కూడా అభిప్రాయాలు పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా చేయడానికి గల కారణాలు ఏమంటే గతంలో ఇక్కడ ఒక సమస్యలు కోల్పు సమస్యలు ఉన్నాయి. అంతేవిధంగా కొంత సాగునీరు నియరెస్ట్ ఉన్నటువంటి సాగర్ కు ప్రాంతాలన్నీ ఎడారిగా మారినటువంటి పరిస్థితి. కొన్ని మండలాలు మాత్రమే ఈ ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి వాటర్ ద్వారా కానీ సాగర్ సంబంధించిన వాటర్ ద్వారా పారుతున్నాయి, మిగతా ఎడారిగా మారినాయి అనేది ఒక కొంత రైతులు అస్వారంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తర్వాత కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని జానారెడ్డికి సంబంధించిన రాజకీయ వారసత్వాన్ని మళ్ళీ కొనసాగించడం కొరకు కొంత జానారెడ్డి పెద్దలకు అందరితో కలిసి సమన్వయం చేస్తూ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనబడుతుంది.
నియోజకవర్గం చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం మిర్యాలగూడ. అయితే మిర్యాలగూడలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే కనుక నల్లమోతు భాస్కర్ రావు, అలాగే కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, ఇక బీజేపీ నుంచి సాదినేని శ్రీనివాస్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే గతంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో మరొకసారి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది నల్లమోతు భాస్కర్ రావుకి. ఈ నేపథ్యంలో మరి మిర్యాలగూడలో పరిస్థితి ఎలా ఉంది, ప్రజల నాడి ఎలా ఉంది, అయితే ప్రధానంగా రేసులో ఎవరు ముందున్నారు, అయితే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన హామీలే గానీ ఆ తర్వాత ఏదైతే 6 గ్యారంటీలే గానీ మరి ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తుంది ఒకసారి శ్రీనివాస్ చెప్పండి. మరి ఎవరు ప్రధానంగా ఈసారి పోటీలో ఉన్నారు? గతంలో మరి గెలిచిన నల్లమోతు భాస్కర్ రావే ఈసారి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు శ్రీనివాస్? ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తెలంగాణ వాదం బలపడిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మొదటి కూడా ఇక్కడ నిధులు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రోడ్లు అయితేనేమి, రవాణా సౌకర్యానికి సంబంధించి అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు, లిఫ్ట్ ద్వారా సంబంధించిన రైతు సమస్యలు కూడా కొంత ఏర్పడడం జరిగింది. వీటితో పాటు కొంత నత్తనట్ట నడుస్తున్న పనులు, సాధించినటువంటి ఆర్థిక పనులను కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కొంత జరిగిందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ సమస్యలు నిధులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు కొంత రాజకీయంగా కొంత ఈ వెసులుబాటు కొరతో ఇక్కడ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు చూడాలని కొంత ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి ఓటర్లలో. ఏదేమైనప్పటికీ కొంత జానారెడ్డి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా అటువైపు పొందుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. హుజూర్ నగర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి సానంపూడి సైదిరెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మనం చూసుకున్నట్టయితే కనుక బీజేపీ నుంచి చల్లా శ్రీలత రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా పోటీ పడడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా హుజూర్ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది శ్రీనివాస్? అయితే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి అక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయా? త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందంటారా, లేదా ద్విముఖ పోటీ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటట్టే ఉందా? అక్కడ నియోజకవర్గంలో తాజా పరిస్థితులు ఏంటి, అంటే అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజలు అసలుకి ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు శ్రీనివాస్? హుజూర్ నగర్ నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే గతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో దఫాల కమ్యూనిస్టులు కూడా అక్కడ గెలవడం జరిగింది. తదనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. అతను అక్కడ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగానే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి సైదిరెడ్డి వారి మీద కొంత స్వల్ప మెజార్టీ ఓడి ఇప్పటి పరిణామాలు చూసుకున్నట్లయితే తెలంగాణ వాదం బలపడిన తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక పక్షాలు ఆ నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన లిఫ్ట్ కానీ సంబంధించినటువంటి ఈ గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులో లాగా ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఎడారిగా మారినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి కాలుష్యం సంబంధించిన దాని మీద కూడా కొంత ప్రభుత్వం నుంచి ఒక చర్య తీసుకుని కొంతమంది రైతులు అక్కడ ఉన్నటువంటి కోడి భూమి సమస్యలు కూడా ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది రైతులకు కూడా కొంత వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇందిరమైన పేర్కొని ఇప్పుడు జరుగుతున్నటువంటి గృహ నిర్మాణ సమస్యలు పెద్ద ఎత్తున ఒక కన్ఫ్యూజేషన్ జరిగినటువంటి రాష్ట్రంలో కొత్త కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఇలాంటి విషయాలు చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు తిరిగి గృహ నిర్మాణం కానీ సంబంధించినటువంటి స్కీములు కానీ ఎలాంటివి చేయలేదు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తామంటూ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు చిన్నటువంటి సైదిరెడ్డి కొంత బడ్జెట్ తెచ్చి రోడ్లను కానీ సంబంధించిన రవాణా సౌకర్యాలను ఎందుకు మెరుగుపరచారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఈ ప్రాంతానికి గతంలో డెవలప్ చేశాను, తిరిగి అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తక్కువ పరిస్థితుల్లోని ఇక్కడ ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే కూడా ఇక్కడ పూర్తిస్తాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారు ఓటర్లు మాత్రం కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి
ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఈ ప్రాంతానికి కొంత సేవ చేస్తారనే భావనలో ఉన్నారు. ఈసారి కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటర్స్ మొగ్గు చూపుతున్నట్టు కూడా కనుగొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళి ప్రధానంగా మేనిఫెస్టో తర్వాత ప్రజల్లో ఏ మేరకు కాంగ్రెస్ మీద ఒక అభిప్రాయం ఉంది, అలాగే కాంగ్రెస్ గెలిస్తే ఈసారి ఖచ్చితంగా ఈ హామీలు ప్రకటిస్తుంది అని అనుకుంటున్నారా? ప్రధానంగా మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాదాపుగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి గతంలో చూసుకున్నట్టయితే ఇటు హుజూర్నగర్ నుంచి సానంపూడి సైదిరెడ్డి అక్కడ అభివృద్ధి ఏం చేయలేదా? పూర్తి స్థాయిలో గతంలో ఒక ప్లాన్ సంబంధించిన నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ దశాబ్ది నిర్దేశించి రూట్ మ్యాప్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రకాలు గెలిచినటువంటి సంబంధించినటువంటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి కొంత డెవలప్ చేసినట్టు చెప్పవచ్చు. ఖచ్చితంగా ఆ గతంలో చేసిన అభివృద్ధి పథకాలే ఈసారి అని అధికారంలో ఉన్న పార్టీ సంబంధించినటువంటి గ్రామీణ పార్టీలు ఎవరైతే ఇంకా ఎక్కువ ఇస్తున్నటువంటి ఎంపీ ఇవ్వలేదు, వాళ్ళకి పథకాలు ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కోదాడ. ఇక కోదాడలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఎన్ పద్మావతి రెడ్డి, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే మేకల సతీష్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉండడం జరిగింది. అయితే ఈ ముగ్గురులో ఎవరు రేస్లో ముందున్నారు, అయితే ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో మరొకసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం ఏ మేరకు అక్కడ అభివృద్ధి జరిగింది? అలాగే మేకల సతీష్ రెడ్డి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఇటు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా మేకల సతీష్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేకల సతీష్ రెడ్డి పోటీ తర్వాత అయితే ఇక్కడ బీజేపీకి ఎంత మేరకు లాభం చేకూరుతుంది, అలాగే ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అసలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ పద్మావతి రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య. అయితే ఈ నేపథ్యంలో ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి మనం శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి అక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయా? మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఈసారి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అలాగే జనసేన బీజేపీ తరపున పొత్తులో భాగంగా మేకల సతీష్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి మేకల సతీష్ రెడ్డి పోటీ చేయడం ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది? మరి ఓట్లు చీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేకపోతే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా మరి మేకల సతీష్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉందా? ఈసారి ఇక్కడ రేస్ లో ప్రధానంగా ఎవరు ముందంజలో ఉన్నారు శ్రీనివాస్? కోదాడ నియోజకవర్గాన్ని ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ముగ్గురు పోటీ చేస్తున్నారు. బీజేపీ చేయాల్సినటువంటి సీట్తోని మన జనసేన పార్టీ అభ్యర్థి చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉందని చెప్పవచ్చు. నామమాత్రంగానే వాళ్ళ ఓట్లకు సంబంధించినటువంటి బీజేపీ జనసేన పాల్గొన్నటువంటి వారు, వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు కొద్ది మోతాదులో అక్కడ ఓట్ల శాతాన్ని ఉంటే వాళ్ళకు సమీకరించుకోవచ్చు. కానీ ఈ పోటీకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు కొంత లేదనేది ఓటర్లు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించి 650 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొంత ఏదైతే రైతులకు సంబంధించిన విషయాలలో అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత స్థానికంగా సమస్యలు నెరవేర్చారు. గతంలో కంటే పూర్తి స్థాయిలో తీసుకొచ్చామనేది వాళ్ళ వాదన. ప్రధానంగా ప్రచారంలో కూడా బొల్లం మల్లయ్య యాదవ్ కూడా అదే తీసుకెళ్తున్నారు. వాటితో బీసీకి సంబంధించినటువంటి నాయకులకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన బొల్లం మల్లయ్య యాదవ్ కూడా గతంలో అదే బేసిక్ లో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డిమణిగా ఉన్నటువంటి పద్మావతి గారు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ ఈ సంబంధించినటువంటి నియోజకవర్గంలో పట్టున్నటువంటి వ్యక్తి. ఈ ప్రాంతాన్ని గతంలో కూడా చంద్రరావు అంటే తర్వాత కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు గెలిచి ఈ ప్రాంతాన్ని పరిచయంలో సుపరిచితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్య మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అదే క్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా పద్మావతి గారు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం మీద ప్రజలందరినీ
ఎప్పటికప్పుడు సమీకరిస్తూ వాళ్ళ యొక్క విశేషాలను కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సమీకరణతో పార్టీ సేవలను కూడా ఒక పద్ధతిలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అయితేనేమి అధికార పార్టీ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ రెండు ఐరోదాల మధ్య కొంత పెద్ద ఎత్తున ఓరావరిగానే జరుగుతుంది. కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే గతంలో ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే మీద కొంత పార్టీలోనే రెండు విభేదాలుగా వెళ్ళిపోవడం, వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ లో వెళ్ళిపోవడం, దీనివల్ల కొంత ఓటర్లు కూడా పద్మావతి వైపు మొగ్గు చూస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఓరావరి జరిగిన గత ఎన్నికల్లో కూడా స్వల్ప మెజార్టీ తోటి మాత్రమే గెలుతున్న ముల్లమల యాదవ్ ఈసారి కమ్యూనిస్టులకు ఇద్దరు సంబంధించినటువంటి ఐటెక్స్ తో పోటీ చేస్తున్నారు కాబట్టి పద్మావతి వైపు కాంగ్రెస్ మొగ్గు ఉంటుందనేది ఓటర్లు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం, సూర్యాపేట. ఇక సూర్యాపేటలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి గుంట్లకండ్ర జగదీష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం నుంచి కూడా గతంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వారికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కింది. అయితే ప్రధానంగా ఇక్కడ జగదీష్ రెడ్డి పోటీలో ఉన్నారు. మరి ఆయన సూర్యాపేట నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయితే ఈసారి సూర్యాపేటలో మరి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? చెప్పండి శ్రీనివాస్. చూసుకున్నట్లయితే సూర్యాపేట సంబంధించిన నియోజకవర్గం చూసుకున్నట్లయితే మా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గం అంతకు ముందు కమ్యూనిస్ట్ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు తెలంగాణ వారు బలపడ్డ తర్వాత అక్కడ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చేసి మంత్రి ఎవరు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలోని సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్థానం. కానీ తెలంగాణ వారికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ బరిలో నిలబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. తదనంతరం కూడా తిరిగి మళ్ళీ రెండోసారి కూడా తను అదే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిన క్రమంలో కూడా అతను మళ్ళీ గెలుపొందడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు చూసినట్లయితే శ్రీముఖ పోటీ కానీ ఇప్పుడు ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితేనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్, దీంతో తోడు రైతులకు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ చూసినట్లయితే గోదావరి నీరు కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఈ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో రెండుగా వర్గ విభేదాలతో తీసుకుపోయినట్టు జానయ్య గారు కూడా ఇదే పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఆర్ఎస్ పార్టీ నుంచి అది చేస్తున్నటువంటి వాళ్లకు పూర్తిగా కొంతమంది వ్యతిరేకత మంత్రి మీద ఉన్నటువంటి వాళ్ళతో బీఎస్పీ పార్టీ నుంచి కూడా జానయ్య కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నుంచి ఏదైతే పటేల్ వాళ్ళకి సంబంధించినటువంటి వర్గీయులు ఏదైతే మొన్నదాకా విభేదించారో కాంగ్రెస్ అంతా ఐక్యతతో దామోదర్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తిరిగి బీజేపీ పార్టీ గతంలో ఇచ్చిన అభ్యర్థికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు జనసేన వాళ్ళకి తోడైనటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ కలిసి గతంలో ఉన్న 100% సంతోషించుకుంటారు. దానికంటే ప్రధానంగా ఏదైతే పార్టీ అధికార పార్టీ ఉన్నారో అక్కడ మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని తాగునీరు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో ఆధునీకరించి కొంత రైతులకు మేలు జరిగిందని చెప్పవచ్చు. కానీ పోటీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యన ఉంటుంది. ఇక్కడ ఏదైతే బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల ఈ పోటీలో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత ఓట్లకు సంబంధించి ఎవరైనా చూసుకున్నట్లయితే పోటాపోటీగా ఒక సస్పెన్షన్ అనేది చెప్పవచ్చు. ఓవల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ ఒకవేళ జనసేనతో కలుపుకొని ఏమైనా ఓట్ల శాతాన్ని పెంపొందించుకొని అంటే ఆ పోటీ ఈ రెండు పార్టీల మీద పడే ప్రభావం కూడా ఉంటుంది కదా. కానీ ఓవరాల్ చూసుకున్నట్లయితే అధికార పార్టీ ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం నల్గొండ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మనం చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి గనక ఎం శ్రీనివాస్ గౌడ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా నల్గొండ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ద్విముఖ పోటీ ఉంటుందా? ప్రధానంగా ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయా? అక్కడ నల్గొండలో ప్రజల నాడి ఎలా ఉంది శ్రీనివాస్? నల్గొండ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఓవరాల్ ఇక్కడ ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ 3 దఫాలుగా గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ క్రమంలో ఉన్నటువంటి బప్పనగౌడ ప్రాజెక్ట్ అయితేనేమి ఏఎంఆర్టీ ద్వారా
నల్గొండ టౌన్ సంబంధించినటువంటి త్రాగునీరు సమస్య ఇవన్నిటిని తను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలంగాణ వాదం బలపడడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యన పోటీలోని స్వల్ప మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలవడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి తనే చేశారన్న కంచెల భూపాల్ రెడ్డి పదే పదే చెప్తారు. స్పష్టంగా ఇక్కడ ఈ మున్సిపాలిటీ అధికారులు అనేవి సంబంధించిన రోడ్డుకు సంబంధించి 650 కోట్లతో పాటు మొత్తం ఓవరాల్ 1150 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశాము. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది చెప్తున్న క్రమంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించినటువంటి వ్యక్తి ఎవరైతే పిల్లి రామరాజు ఉన్నారో అతను కూడా ఇక్కడ ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో అతను కూడా ఒక సింహ పోటీ చేస్తున్నారు. ఈ ప్రముఖ పోటీ వల్ల బీజేపీకి సంబంధించిన గతంలో పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి క్యాడర్ జనసేన ఇతర వర్గాల్లో ఉన్నటువంటి బీజేపీ గతంలో ఉన్న ఓట్ల శాతాన్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ ముగ్గురి వల్ల ఎవరైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర పార్టీ పేరుతో ఆయన శివమూర్తి మీద పోటీ చేసిన పిల్లి రామరాజు అతను కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించిన పట్టు సాధించుకొని తను కూడా ఒక ఇండిపెండెంట్ అనుకున్న వ్యక్తి ఒక గుర్తుతో పోటీ చేస్తున్నారు కాబట్టి అతను కూడా కొంత ఓట్ల శాతాన్ని గుంజుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రకారం కంచెల భూపాలకి కోమటి రెడ్డి మధ్యన పడవచ్చు. ఇంకా ఈజీగా గెలుస్తారని అయితే ప్రజలు ఏం ఆశిస్తలేరు. కొత్త వ్యక్తిని రావాలని ప్రాంతం వారు చూస్తున్నటువంటి నియోజకవర్గం కొంత మార్పు రావాలని కూడా ప్రజలు ఆశిస్తున్నారు. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం మునుగోడు. అయితే మునుగోడులో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి కనుక చూసుకున్నట్టయితే చల్లమల కృష్ణారెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరి నుంచి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ ముగ్గురు ఒక రకంగా గట్టి అభ్యర్థులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మునుగోడు నుంచి ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీనివాస్? ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలుస్తా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన ప్రచారంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గెలుస్తానంటూ కూడా ఇటు కేసీఆర్ కి కానీ సవాల్ విసరడం కూడా జరిగింది. ఓ రకంగా చూసుకున్నట్టయితే ఈసారి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మనం ఇటు బీఆర్ఎస్ ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే ఉప ఎన్నికలు జరిగిన తర్వాత ఈయన గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఈయనకి మరొకసారి ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? చెప్పండి శ్రీనివాస్. ఓవరాల్ గా మున్గోడు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో పట్టున్నటువంటి ప్రాంతం. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణ వాళ్ళం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అంతకు సంబంధించిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు పలుమార్లు ధర్మభూషణ్ లాంటి వారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలకు ఆధిపత్యం ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వాళ్ళం బలపడిన క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ ఆ తదనంతరం జరిగిన పరిణామాలలో రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీ సంబంధించిన పార్టీలకు పోయి తను పోటీ చేయడం, అక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు చూసుకుంటారు ప్రభాకర్ రెడ్డి, అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మళ్ళీ తను పోటీలో ఉండటం కొంత అభివృద్ధికి ఏదైతే ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉన్నారో అక్కడ కూడా ప్రాంతానికి అక్కడ నిధులు తీసుకొచ్చి టోరేజ్ సమస్యని సంబంధించినటువంటి సాగునీరు సమస్య, అక్కడ ఉన్నటువంటి సాగునీరు సమస్యలో కొంత ప్రాజెక్టులు నచ్చడానికి నడుస్తున్నప్పటికీ కొంత మేరకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత నిధులు కేటాయించి ప్రాంతానికి అభివృద్ధి చేశారని ప్రజల్లో ఉండే అభిప్రాయం. కానీ ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గతంలో పట్టున్నటువంటి ప్రాంతమే, దానికి తోడు కమ్యూనిస్టులు కూడా వీరికి మద్దతు ఇస్తున్నారు. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి రావడం కూటమికి అయితే కన్ఫ్యూజ్ గా అనిపిస్తున్నది. దీనికి తోడు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి చల్లమల కృష్ణారెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తిగా చెప్పవచ్చు. వాళ్ళు కూడా బీజేపీ పార్టీ అధికంగా గతంలో ఉన్న ఓట్లని వాళ్ళు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జనసేన నామమాత్రంగా ఉన్నప్పటికీ కొంత యువత మీ ప్రజల సంబంధించినటువంటి వాళ్ళ కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళని సమీకరిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు వారికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు కలిసినా కూడా కొత్త పార్టీ మారాడనే ఒక హోటల్లో కనిపిస్తుంది. కానీ ప్రజలకు బీఆర్ఎస్ వైపు ఈ నియోజకవర్గంలో కొంత వైపు చూస్తున్నారనేది మాత్రం ఓటర్లు చర్చనీయాంశంగా జరుగుతుంది.
నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. భువనగిరి. అయితే భువనగిరిలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి గనక చూస్తున్నట్టయితే పైల శేఖర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అలాగే ప్రధానంగా ఏ అభ్యర్థుల మధ్య పోటీ ఉండనుంది? ఓవరాల్ గా భువనగిరి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తెలంగాణ వాదం బలపడ్డ తర్వాత రెండు దఫాలు ఇప్పటికీ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ ఆ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక బడ్జెట్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అతను ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ ఈసారి బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీలో నిలబడడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మం అనిల్ కుమార్ కూడా గతంలో కూడా పోటీలో ఉన్నారు. కానీ కుమ్మం అనిల్ కుమార్ చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది ఇక్కడ పార్టీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి కొత్త కాంగ్రెస్ వర్గాలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీ కూడా గతంలో ఉన్న వ్యక్తుల కంటే మార్పు చేసి కొత్త పట్టు సాధించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. అని ఓవరాల్ గా చూసినట్టయితే గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి భువనగిరికి సంబంధించినటువంటి జిల్లాను అభివృద్ధి అయితేనేమి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి భువనగిరి సాంకేతికంగా నడిపిన దాంట్లో కూడా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి కొంత మేరకు ప్రశాంతంగా వాతావరణాన్ని నెలకొనాలని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి భూదందాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నయం లాంటి వాళ్ళ సంబంధించిన అరాచకాలు కానీ ఈసారి అధికారం చేపట్టిన తర్వాత లేవు కాబట్టి ప్రజలు కొంచెం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపాల్సిన పరిస్థితులే కానీ ఈ ఓటర్లలో సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం వైపు మాత్రం ఖచ్చితంగా పైల శేఖర్ రెడ్డికి ఓటర్లు కొంచెం మొగ్గు చూపుతున్నట్టు కూడా ఈ ప్రాంతం వాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక నకిరేకల్ నియోజకవర్గం చూద్దాం. ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం. అయితే ప్రధానంగా ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్య, అలాగే కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం, ఇక చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి ఎన్ మొగలయ్య ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? అయితే గతంలో గెలిచిన చిరుమర్తి లింగయ్యకే మరొకసారి అవకాశం ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై అక్కడ ఎటువంటి అభిప్రాయం ఉంది? మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ హవానే నడుస్తుందా? చెప్పండి శ్రీనివాస్. ఓవరాల్ గా నకిరేకల్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే కమ్యూనిస్టు ప్రాబల్యమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి పలుమార్లు కమ్యూనిస్టులు గెలిచినటువంటి ఆ తర్వాత కాంగ్రెస్లు తెలంగాణ వాదం ఉన్నప్పుడు తెలంగాణ వాదం వచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే లింగయ్య ఉన్నారో చిరుమర్తి లింగయ్య కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చేరలేదు. తిరిగి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఏదైతే వీరేశం ఉన్నారు, వేముల వీరేశం, అతను మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో వేముల వీరేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గీయులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు, వీరికి తోడు కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళని బలపరుస్తున్నాయి. కాబట్టి కొంత ప్రజలంతా కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి వేముల వీరేశం ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్న వ్యక్తి కాబట్టి కొంతవైపు ఓటర్లు అటు వెళ్లి చూపుతున్నారు. అధికార పార్టీ అభివృద్ధి చేసినా కొంత ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కమ్యూనిస్టులు కొంత ఉద్యమ నేపథ్యం చూసుకున్నట్లయితే ఓటర్లు మాత్రం కొంచెం వేముల వీరేశం సైడ్ చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం గురించి చూద్దాం. అయితే ప్రధానంగా తుంగతుర్తిలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే గాదరి కిషోర్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి మంజుల సామ్యుయల్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కడియం రామచంద్రయ్య ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక్కడ తుంగతుర్తిలో ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీనివాస్? అలాగే ప్రధానంగా ఏ పార్టీ మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? ఓవరాల్ గా తుంగతుర్తి నియోజకవర్గం చూసినట్లయితే గతంలో కూడా అనేక దఫాలు కాంగ్రెస్ పార్టీ వచ్చాయి, అక్కడ కమ్యూనిస్ట్ వచ్చాయి. కానీ తెలంగాణ వాదంలో రెండో స్థాయికి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గం దాదాపు ఇచ్చారు. మొదటిసారిగా తక్కువ మెజార్టీతో గెలిచినా మరి రెండోసారి కూడా మరీ గెలవడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ మీద కొంత ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉచిత మాఫియా, అక్కడ ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు కుంటుపడటం, కొత్త మేరకు రోడ్డుకు సంబంధించినటువంటి ఏర్పడడం, ఇది అధికార పార్టీ ఉండదు. కానీ ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఒక సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గంలో మెజార్టీగా చూసుకున్న ఓట్లు వారికి ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ
పార్టీ ఉన్నటువంటి ప్రాంతం. అదే దానికి తోడు కమ్యూనిస్టులు కూడా వాళ్ళని బలపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎస్సీ ఆలేరు నియోజకవర్గం చూద్దాం. ఇక ఆలేరు నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే మొదటిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక గొంగిడి సునీత, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి బిగిన్ల ఐలయ్య, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే పడాల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో ఎవరు ప్రధానంగా రేస్లో ఉన్నారు, ఎవరు ముందంజలో ఉన్నారు? శ్రీనివాస్ ఉద్యమంలో పనిచేస్తారు, అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సంబంధించిన సుపరిస్థితులు. ఆ ఎస్సీ సమాజ్ వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం కూడా ఒక 55,000 దాకా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు కూడా కలిస్తే సామయ్య వైపు మొగ్గు చూసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పట్టు సాధించి ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? మరికొద్ది రోజుల్లోనే ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ రేస్ కూడా మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.